హాయ్ అండి, వెల్కమ్ టు ఫేమసేనాస్ కిచెన్. ఈరోజు అందరి ఫేవరెట్ కర్రీ చికెన్ అన్నమాట. అందరూ చేస్తారు కదా. ఈ చికెన్లో స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా? అందుకనే ఇది స్పెషల్. చూసేద్దామా ఎలానో. లీషియస్ నుంచి తెప్పించిన చికెన్ అండి. మనకి బయట దొరికే చికెన్కి దీనికి తేడా ఏంటా తెలుసుకుందాము. టేస్ట్ ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అనని ఒక 1 kg తెప్పించేసి చకచకామని కట్ చేస్తే లోపల మంచిగా చక్కగా నీట్గా కట్ చేసిన క్లీన్ చేసిన ముక్కలండి. చూడండి ఇలా ఉన్నాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. లెగ్ పీసెస్ అయితే 2 ఇచ్చారు. ఒక్కొక్క పీస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. వాళ్ళు ఎంత నీట్గా ఇచ్చినా మనం మళ్ళీ క్లీన్ చేసుకొని ఒక బౌల్ వేసుకొని గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, కాస్త పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఫైనల్గా ఆయిల్ వేసేసి కొంచెం పుదీనా, మరికొంచెం కొత్తిమీర వేసి కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇంకా వాటికి మసాలాలు దట్టించేసి చక్కామని కలిపేసి కాస్త ఒక్క నిమ్మకాయ బద్దని అలా పిండేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం మసాలాలు గట్టిగా దట్టించేసి దీన్ని ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులను వేసుకొని అలా వేగాక ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలను వేసి చిటపటలాడించి 3 మీడియం సైజ్ టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిందాకా కుక్ చేసుకున్నాక దానిలో కాస్త పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి చక్కగా వేయించి లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. దీనిలో కూడా ఆయిల్ పైకి వచ్చిందాకా కుక్ చేయాలన్నమాట. ఇలా చక్కగా కుక్ చేశాక మనం ముందుగా 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాం కదా మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అంతా అందులో యాడ్ చేసి డెలీషియస్ చికెన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. నాకు ఒక డౌట్ అండి, బయట అయినా అదే కోడి, లీషియస్లో అయినా అయ్యే కోళ్ళు, డిఫరెంట్ ఏముందంటారు? చూద్దాం. వండుతున్నాను కదా ఫస్ట్ టైం. అలా కాస్త ఉడికాక కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తానికి మూత పెట్టేసి ఒక 15 minutes కుక్ అవనివ్వాలి. దానిలోనే ముందుగానే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా వాటికి పట్టేస్తుందండి. ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. మొత్తానికైతే డెలీషియస్ చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్గా పుదీనా, కొత్తిమీరతో అలా గార్నిష్ చేసి ఒక బౌల్లో తీసేసుకొని టేస్ట్ చేశానండి. బయట చికెన్కి లీషియస్ చికెన్కి తేడా ఏంటంటే బయట అలా కొట్టేసిస్తారు. లీషియస్ వాళ్ళైతే నీట్గా మంచిగా సైజ్ ముక్కలు కొట్టేసి క్లీన్గా ఇస్తారు. అదే తేడా. టేస్ట్ అయితే సేమ్ టు సేమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.